హృదయము అన్నిటికంటే మోసకరమైనది. సో పార్ట్ 14. సో ఫస్ట్ మన ఆలోచనలు బట్టే మనం బ్రతుకుంటుందని దేవుడు చెప్పాడు. సో మనం ఏదైనా తప్పు చేయాలంటే ఫస్ట్ మన హృదయమే ప్రేరేపిస్తుంది. పాపం చేయాలన్నా హృదయం ప్రేరేపిస్తుంది. పొరపాటు చేయాలన్నా మన హృదయమే ప్రేరేపిస్తుంది. మంచి చేయాలన్నా, సహాయం చేయాలన్నా ఇవన్నీ మన హృదయం నుంచే మొదలవుతుంది. ఇప్పుడు ఫస్ట్ నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాలనుకో, ఫస్ట్ నా ఆలోచన వెళ్తుంది సూపర్ మార్కెట్కి వెళ్ళాలని, తర్వాత నేను వెళ్తాను. ఫస్ట్ ఒకరికి మంచి చేయాలనుకో, ఫస్ట్ అది ఆలోచన మనసులో పుడుతుంది, దాని తర్వాత మంచి చేయడం జరుగుతుంది. అలాగే నేను ఫస్ట్ వాక్యం బోధించాలనుకో, సో ముందు మనసులో ఆలోచన పుడుతుంది. సో ఏదైనా కూడా మనసులో ఆ ఆలోచన పుట్టిన తర్వాత మనము వెళ్తాము, మనము చేస్తాము. సో మనం వెళ్ళడానికంటే ముందే మన ఆలోచన వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఒకరు నరహత్య చేయాలని అనుకుంటున్నారు, వాళ్ళు చేయాలకంటే ముందే ముందు వాళ్ళ ఆలోచన వెళ్ళిపోతుంది చేయాలి అని. అలాగే ఒకరు దొంగతనం చేయాలని అనుకుంటున్నారు, వాళ్ళు దొంగతనం చేయకముందుకే వాళ్ళ ఆలోచన వెళ్ళిపోతుంది. వాళ్ళకంటే ముందు ఫస్ట్ ఆలోచన వెళ్తుంది, తర్వాత వాళ్ళు వెళ్తారు. సో అలాగే ఆ ఆలోచనను మనం వెళ్ళకుండా కంట్రోల్ చేసుకోవాలి. మన తలంపులు, మన ఆలోచనలు మన కంట్రోల్లో ఉండాలి. మన యొక్క ఆలోచించే విధానము, మన యొక్క మనస్సు అంతా కూడా క్లీన్ చేసుకోవాలని దేవుడు చెప్పాడు. మన పవిత్రంగా ఆలోచిస్తే మన జీవితం కూడా అలాగే పవిత్రంగా ఉంటుంది. పరిశుద్ధంగా ఆలోచిస్తే పరిశుద్ధంగా ఉంటుంది. మోసపూరితంగా ఆలోచిస్తే మనకు వచ్చే సర్కిల్ కూడా, మన ఫ్రెండ్ సర్కిల్ కూడా అలా మోసం చేసే వాళ్ళే ఉంటారు. సో మన ఆలోచన బట్టి మనకు ఆ కనెక్షన్స్ కూడా పెరుగుతుంటా ఉంటాయి. సో నీతిగా ఆలోచించిన వాడికి నీతి ప్రతిఫలం ఉంటుంది, పరిశుద్ధంగా ఆలోచించే వాడికి పరిశుద్ధం అనే ప్రతిఫలం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన ఆలోచనలు బట్టే మూవ్ అవుతుంది. సో మనం ఇన్ని రోజులు అనుకుంటున్నాము మనం ఏం తప్పు చేయట్లేదే, ఏ పొరపాటు చేయట్లేదే, కానీ దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఆలోచించినా కూడా తప్పే అని అంటున్నాడు. చూద్దాము, దాని గురించి ఇంకా డీపర్గా వెళ్దాము, ఇంకా లోతైన మర్మం ఏమిటిదో తెలుసుకుందాము. సో ఊర్మియా 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. సో మన హృదయంలో ఏమి ఆలోచనలు ఉన్నాయి, ఎంత ఆలోచనలు ఉన్నాయి, ఎవరు గ్రహింపలేడు ఒక దేవుడు తప్పించి. సో అది ఘోరమైన వ్యాధి కలది. వ్యాధి అంటే మనకు బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇవన్నీ మన కంటికి కనపడతాయి, రిపోర్ట్స్లో బయలుపడతాయి. కానీ ఈ అసూయ, కోపము, ద్వేషము, పగ, ప్రతీకారము, కామము ఇవన్నీ మన హృదయంలో పుడతాయి. కాబట్టి ఈ వ్యాధిని గ్రహించే వాళ్ళు ఎవరూ లేరు, ఏ డాక్టరు గ్రహించలేడు, కానీ దేవుడు మాత్రం గ్రహించగలుగుతాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మనం తప్పు చేయకముందుకే తప్పు చేయమని ప్రేరేపించేది మన హృదయమే, పాపము చేయమని ప్రేరేపించేది మన హృదయమే, అండ్ శపించమని ప్రేరేపించేది మన హృదయమే. మన హృదయమే అన్ని ప్రేరేపణలు చేస్తుంటే మనల్ని నడిపిస్తుంటుంది. అలాంటప్పుడు మన హృదయం కంట్రోల్లోకి మనం వెళ్ళొద్దు, మనము దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవాలి. ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయంను పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. సో నీతి చేసే వాళ్ళకు నీతి ప్రతిఫలము, మంచి చేసే వాళ్ళకు మంచి ప్రతిఫలము, చెడు చేసే వాళ్ళకు చెడు ప్రతిఫలము, కీడు చేసే వాళ్ళకు కీడు ప్రతిఫలము చొప్పున ప్రతికారము చేయుటకు, అంటే ఎవరు చేసే పనులకు వాళ్ళ రిజల్ట్ ఉంటుంది, వాళ్ళకు అలాంటి రివార్డ్ ఉంటుంది. యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. సో మన హృదయంలను బట్టి, మన హృదయ ఆలోచనలను బట్టి, మన అంతరంద్రియంలో పుట్టే ఆలోచనలు, తలంపులను బట్టి దేవుడు మనకు ప్రతీకారం ఇస్తున్నాడట. సో నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటున్నావు, నీ లైఫ్ అలాగే బాగుంటుంది. నువ్వు నీతిగా ఉండాలని కోరుకుంటావు, సో నీ లైఫ్ కూడా అలాగే నీతికరంగా ఉంటుంది. నీవు దుర్మార్గం చేయాలి, మోసం చేయాలని మనసులో ఆలోచిస్తున్నావు, సో నీ లైఫ్ కూడా అలాగే తయారవుతుంటుంది. సో నీకు వచ్చే కనెక్షన్స్ కూడా అలాంటి వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు. సో అందుకే నీ ఆలోచనను బట్టి కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ తలంపులను బట్టి, నీ ఊహలను బట్టి, నీ మనస్సును బట్టి, నీ మనస్తత్వాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. ఇక్కడ ఏమని రాశాడు, దానిని గ్రహింపగలవాడేవాడు. సో మనిషి గ్రహించలేడు మన హృదయాన్ని, కానీ ఇక్కడ గ్రహించేవారు దేవుడు ఉన్నాడు, మన హృదయ అంతరంగంలను కూడా పరీక్షించేవాడు. అందుకే రహస్యంగా మనము ఎవరినన్నా తిట్టుకున్నా, రహస్యంగా పాపము చేసిన, అంటే హృదయంలోనే పాపం చేసిన, హృదయంలోనే దొంగలాగా మాట్లాడడం ఏంటిది ఆలోచన వచ్చిన, హృదయంలోనే వ్యభిచారం చేసినట్టు ఆలోచన వచ్చిన, హృదయంలోనే చెడు తలంపులు వచ్చినా కూడా దేవుడికి మరుగైనదంటూ ఏది లేదు.
కాబట్టి అలాంటి హృదయాన్ని శుద్ధ హృదయంగా మార్చుకోవాలి, పవిత్రమైన హృదయంగా మార్చుకోవాలని ప్రేర్ చేసుకోవాలి దేవుణ్ణి. అందుకే మన హృదయంలో ఎప్పుడు కూడా నెగిటివిటీ ఆలోచించద్దు, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. సో ఆ నెగిటివ్ థింకింగ్ వల్ల వాళ్ళకు ప్రాబ్లం కాదు, మనకే ప్రాబ్లం అవుతుంది. ఒకరి మీద ద్వేషం పెంచుకున్నాం అనుకోండి, అది వాళ్ళకి ఏం ఎఫెక్ట్ పడదు, ఆ ద్వేషం వల్ల మన బ్లెస్సింగ్సే ఆగిపోతాయి. ఒకరి మీద పగ పెంచుకున్నాం అనుకోండి, ఆ పగ వల్ల వాళ్ళకు ఏమి కాదు, మనకే మన ఆశీర్వాదాలే మనకు ఏంటిది ఆగిపోతాయి. దేవుడితో సహవాసం కోల్పోయేది ఇవే. సో దేవుడితో సహవాసం కోవాలంటే మన హృదయంలో దీర్ఘశాంతం ఉండాలి, మన హృదయంలో నెమ్మది సమాధానం ఉండాలి. సో మన హృదయంలో ఆ శుద్ధ హృదయం ఉండాలి, అప్పుడే దేవుడితో నువ్వు కనెక్షన్లో ఉండగలుగుతావు. సో హృదయం అంతా కోపంతో రగులుకుంది, ద్వేషంతో రగులుకుంటుంది, హృదయం అంతా పగతో నిండిపోయింది, ప్రతీకారంతో నిండిపోయింది. అలాంటి హృదయంలో దేవుడు ఉండలేడు, అలాంటి హృదయంతో దేవుడు సహవాసం చేయలేడు. సో ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యము, శాంతి, దీర్ఘశాంతము, ఇలాంటి వాటి హృదయంలో దేవుడు ఉంటాడు. సో మనకు దేవుడితో కనెక్షన్ ఇంపార్టెంట్. ఈ లోక సంబంధమైన కోపము, ఈ లోక సంబంధమైన విచారణ, ఈ లోక సంబంధమైన బాధలను విడిచిపెట్టడం బెటర్. సో మన హృదయాన్ని దేవుడికి అప్పగించుకోవాలి. చూద్దాము. సైన్యములకు అధిపతియగు యెహోవా యిర్మీయా 20:12 నీతిమంతులను పరిశోధించు వాడవు నీవే. సో నీతిమంతులను పరిశోధిస్తున్నాడట. నువ్వు ఈ నీతిమంతుడు అనేది ఎలా తెలుస్తుంది? నీ మనసును చూసే తెలుస్తుంది, నీ క్రియలను చూసే తెలుస్తుంది. అంతరంద్రియములను, హృదయమును చూచువాడవు నీవే. సో హృదయాలను చూస్తున్నాడట, అంతరంద్రియములను, మన హృదయాల లోపల ఉన్న రహస్యాలను కూడా చూస్తున్నాడట. నా వాద్యము నీకే అప్పగించుచున్నాను, నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక. సో మన అంతరంద్రియములను, మన హృదయాలను చూచుచున్నాడు. సో అందుకే ఆ చూస్తున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు రహస్యంగా తప్పులు చేస్తున్నావు కానీ ఎవరికి తెలియదు అనుకుంటున్నావు, కానీ దేవుడికి మాత్రం తెలియకుండా ఏది ఉండదు. మనం రహస్యంగా ఆలోచిస్తున్నాం, తప్పుగా ఆలోచిస్తున్నాం, మంచిగా ఆలోచిస్తున్నాం, అది ఎవరికి తెలియదు. అందుకే నీ హృదయము నీ దేవుడికి తెలుసు. గుర్తుపెట్టుకోండి, మన హృదయము ఎవరికి తెలిసినా తెలియకపోయినా మన హృదయము దేవుడికి తెలుసు. సో మన దేవుడిని మనం మోసం చేయలేము. సో మన హృదయంలో ఎంత మంచి ఉందో ఎంత చెడు ఉందో దేవుడికి తెలుసు. సో మన హృదయంలో ఎంత కల్మషం ఉందో, ఎంత బాధ ఉందో, ఎంత వేదన శోధన ఉందో దేవుడికి మాత్రమే తెలుసు, ఎవరికీ తెలియదు. కాబట్టి ఆ దేవుడు చూస్తున్నాడు, ఆ దేవుడు మన ఆలోచనలను వింటున్నాడు, నా మాటలు వింటున్నాడు, నా క్రియలను చూస్తున్నాడు, నా ప్రతి దండనను ఆయనే రివార్డ్ ఇస్తాడు అని ఆలోచించి పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఆలోచించండి. నెగిటివ్గా థాట్ రానివ్వకండి, నెగిటివ్లో కూడా పాజిటివ్ని ఏరుకోండి. పాజిటివ్గా డెవలప్ చేసుకోవాలి, నెగిటివ్ థింకింగ్ తీసేసి పాజిటివ్ థింకింగ్గా. సో ఎవరైనా వచ్చి చెడుగా మాట్లాడినా కూడా ఇట్స్ ఓకే అని చెప్పేసి వదిలేసేయాలి దాన్ని. మళ్ళీ మనము చెడుతో నిండుకోకూడదు. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు, మన హృదయాన్ని చూస్తున్నాడు. మన హృదయంలో ఎంత కోపం, ఎంత ద్వేషం, ఎంత పగ, ఇవన్నీ కూడా గాడ్ మెజర్ చేయగలుగుతాడు. సో హృదయం అంతా కూడా కోపంతో నిండుకున్నదనుకో, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆ కోపమే అడ్డొస్తుంది. అందుకే ఫర్గివ్నెస్ హార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. క్షమించే హృదయం అన్నిటికంటే గొప్ప వరము, క్షమించే హృదయము. సో గొప్ప క్యారెక్టర్, మనిషికి ఉన్న గుణంలో గొప్ప గుణము క్షమించే గుణము. సో నేను క్షమిస్తే అవతలోడు బాగుపడతాడని మనం అనుకుంటాం, క్షమిస్తే ఫస్ట్ మనమే బాగుపడతాం, దేవుడి యొక్క కృప మనమే పొందుకుంటాము. చూద్దాము. యిర్మీయా 24:7 వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా, వారు జనులగునట్లు, నేను వారి దేవుడునగునట్లు, నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయంను వారికి ఇచ్చేదను. చూసారా, దేవుడు ఇస్తేనే వస్తుందండి అలాంటి హృదయం. ఈ దేవుడిని నమ్మాలనే హృదయం ఉంటేనే నమ్మగలుగుతాము, ఈ దేవుడి వైపుకు తిరగాలని హృదయం ఉంటేనే నమ్ముతాము. సో దేవుడు హృదయాన్ని ఇస్తేనే మనం ఈ దేవుడి దగ్గరికి రాగలుగుతాము. లేకపోతే ఈ దేవుడి దగ్గరికి రావాలంటే అలాంటి హృదయం ఉండాలి, ఈ దేవుడిని తెలుసుకునే హృదయం. అలాంటి హృదయం పుట్టించేదే దేవుడు. అందుకే మనం చాలామంది ఇంకా మారుమనసు పొందలేదని మనం భయపడుతుంటాం. కాదు, సో దేవుడు అలాంటి మారుమనసు ఇస్తేనే కానీ వాళ్ళు మారుమనసు పొందుకోలేరు. కాబట్టి దేవుణ్ణి తెలుసుకునే హృదయము మనకు కూడా కావాలి, ఇంకా లోతుగా తెలుసుకోవాలి. ఈ దేవుణ్ణి తెలుసుకోవాలంటే అంత ఈజీ కాదు, అంత 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 ఈజీ కాదు. ఈ దేవుణ్ణి తెలుసుకోవాలంటే అలాంటి హృదయం ఇవ్వమని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనల్ని, ఆయన తెలుసుకునే హృదయాన్ని దయచేస్తాడు. అయ్యా, నిన్ను పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ప్రేమించే హృదయాన్ని నాకు ఇవ్వండి, పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో మిమ్మల్ని సేవించి, మిమ్మల్ని వెంబడించి, మీ బాటలో నడిచే హృదయాన్ని నాకు ఇవ్వండి, మిమ్మల్ని లోతుగా తెలుసుకునే హృదయాన్ని నాకు ఇవ్వండి అన్నప్పుడు దేవుడు అలాంటి హృదయాన్ని ఇస్తాడు. లేకపోతే ఈ దేవుణ్ణి తెలుసుకోవడం అంత ఈజీ కాదు.
యిర్మీయా 32:40 నేను వారికి మేలు చేయుటకు మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నారు. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టించదను. చూసారా, ఫియర్ ఆఫ్ గాడ్. మన హృదయంలో దేవుడు అంటే ప్రేమ పుట్టించాలన్నా ఆయన్నే. మనం హృదయం ఆయన వైపుకు తిరగాలన్నా అది ఆయన్నే. మనం ఎంత తిప్పినా మన హృదయం ఆయన వైపుకు తిరగదు. మనం ఎంత కనుక్కున్నా మన హృదయంలో ఆయన అంటే భయభక్తులు కలిగి ఉండలేము. ఆయన అంటే ప్రేమ కలిగి ఉండలేము. సో మన హృదయంలో భయభక్తులు కలిగి ఉండాలన్నా, దేవుడు అంటే ప్రేమ ఉండాలన్నా, ఆయనను పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో వెంబడించాలన్నా, మొట్టమొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలన్నా ఫస్ట్ నువ్వు ప్రేయర్ చేసుకోవాలి. ప్రేయర్ చేసుకుని ఆ హృదయం ఇవ్వమన్నప్పుడు దేవుడు ఇస్తాడు. అయ్యా నా హృదయం అంతా ద్వేషంతో నిండుకుంది అయ్యా, కొత్త హృదయాన్ని నాకు దయచేయండి. అయ్యా నా ద్వేషాన్ని తీసేసి శాంతంతో నింపు నాయన. ఇవన్నీ నువ్వు ప్రార్థించుకుంటేనే వస్తాయండి. సో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? భయము పుట్టించే, దేవుడు అంటే భయభక్తులు పుట్టించే ఆ హృదయం కూడా ఆయన్నే ఇస్తా అంటున్నాడు. సో మన వల్ల కాదు. నువ్వేం కావాలో, ఎలాంటి హృదయం కావాలో ప్రార్థించుకో. ఫర్ ఎగ్జాంపుల్ నీ హృదయం నిండా ఏంటిది నీ హృదయం నిండా బాధతో, చింతతో, విచారణతో, దుఃఖంతో నిండిపోయింది. ప్రేయర్ చేసుకో. అయ్యా నా హృదయం అంతా బాధతో, చింతతో, విచారణతో, దుఃఖంతో నిండిపోయింది అయ్యా. ఈ హృదయంలో మనశ్శాంతిని పెట్టండి. ఈ హృదయంలో దీర్ఘశాంతాన్ని పెట్టండి. ఈ హృదయంలో మంచిని పెట్టండి అయ్యా. ఆ యొక్క క్షమించే గుణాన్ని పెట్టండి అని ఇలా ప్రార్థించండి. ఇలా ప్రార్థించండి. దేవుడు ఆ హృదయాన్ని తీసేసి మంచి హృదయాన్ని ఇస్తాడు. సో హృదయం అంతా కల్మషంతో నిండిపోయింది, స్వార్థంతో నిండిపోయింది. అయ్యా నా హృదయం అంతా స్వార్థంతో నిండిపోయింది అయ్యా. ఆ స్వార్థాన్ని తీసేయండి, ఆ కల్మషాన్ని తీసివేయండి. సో ఇలా ప్రార్థించుకోండి. సో దేవుడి వైపు నువ్వు ఇంకా తిరగట్లేదు, అయ్యా మిమ్మల్ని తెలుసుకునే హృదయాన్ని నాకు దయచేయండి. ఇంకా దేవుడు అంటే భయభక్తులు ఉండట్లేదు, అయ్యా మీరంటే భయభక్తులు కలిగే హృదయాన్ని దయచేయండి. అయ్యా మిమ్మల్ని ప్రేమించే హృదయాన్ని నాకు దయచేయండి. సో నీకు ఎలాంటి హృదయం కావాలో అది అడుగు, దేవుడిని ఇస్తాడు. ఎలాంటి హృదయం కావద్దో అది తీసేయమను, దేవుడు తీసేస్తాడు. సో అయ్యా నాకు నా లోపల దురాశలు పుడుతున్నాయి, ఇతరులను ఆశిస్తున్నాను, ఆశలు కలగకుండా నన్ను ఆపివేనైనా. సో ఇలాంటి ప్రార్థన దేవుడికి ఇష్టము. సో ఎందుకంటే ఫస్ట్ ప్యూరిఫై యువర్ సెల్ఫ్. దేవుడు మనల్ని ఆశీర్వదించే ముందు గుర్తుపెట్టుకోండి, ఆయన మనల్ని ప్యూరిఫై చేస్తాడు, శుద్ధీకరిస్తాడు. మన మనసులను, మన ఆలోచనలను, మన తలంపులను, మన బుద్ధిని, మన శరీరాన్ని, మన కుటుంబాన్ని అన్నిటినీ ప్యూరిఫై చేసిన తర్వాతనే నీతిలో ఎదిగి, పరిశుద్ధతంగా ఎదిగి, పవిత్రంగా ఎదిగి అండ్ విశ్వాసంలో ఎదిగి అప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు అబ్రహాంని పిలుచుకోగానే ఎందుకు ఆశీర్వదించలేదు? 25 సంవత్సరాలు అబ్రహాంని కొన్ని మార్గాల గుండా, పరీక్షల గుండా, కొన్ని విశ్వాసానికి వచ్చే పరీక్షల గుండా తీసుకెళ్ళాడు, కొన్ని నీతి మార్గం గుండా తీసుకెళ్ళాడు. ఆయన మైండ్ని ఆలోచించాడు, మైండ్ సెట్ని మార్చాడు. సో 25 సంవత్సరాలలో అబ్రహాంని ఏం చేశాడు? ప్యూరిఫై చేశాడు. ఆయన శరీరాన్ని, ఆత్మను, ఆలోచనలను ప్యూరిఫై చేశాడు. అవిశ్వాసంగా ఉన్న ఆయనను విశ్వాసంగా మార్చాడు. ఆయన తప్పిపోయిన ఆయనను నిలబెట్టుకున్నాడు. సో దేవుడు కూడా మనందరినీ ఆశీర్వదించే ముందు మనందరినీ కూడా ప్యూరిఫై చేస్తాడు. ఆయన ఎలా పడితే అలా ఆశీర్వదించడండి. ఒక 10,000 జాబ్కే 5 ఇంటర్వ్యూలు ఉండి ఆచితూచి తీసుకుంటున్న ఈ రోజులలో దేవుడు తన ఆశీర్వాదాన్ని ఇచ్చే ముందు మనల్ని ప్యూరిఫై చేసి, మనల్ని క్లీన్ చేసి, మనల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, నీతి మార్గంలో నడిపించి, విశ్వాసంలో ఎదిగేలాగా చేసి, మన ఆలోచనలను, తలంపులను అన్నిటిని తీసివేసి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన ఆశీర్వాదాన్ని వృధా చేసుకోడు. అందుకే దేవుడి చేత, ఎస్పెషల్లీ దేవుడి చేత గొప్పగా ఆశీర్వదించబడిన వాళ్ళు ధన్యులు. ఎందుకంటే ఆయన సర్టిఫై చేసిన తర్వాతనే ఆశీర్వదిస్తాడు. ఆయన కాల్చి ఒక బంగారాన్ని మంటలో కాల్చి ఒక ఆభరణంలాగా ఎలాగైతే తయారు చేస్తాడో, ఈయన ఆశీర్వాదం ఇచ్చే ముందు కూడా మనల్ని కాల్చి, మనల్ని రుద్ది, మనల్ని క్లీన్ చేసి, ప్యూరిఫై చేసి తర్వాత ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా మనం ఎందుకు ఇంకా ఆశీర్వదించబడలేకపోతున్నాము, ఇంకా అలాగే ఎందుకుంటున్నాం? బికాజ్ అవర్ థాట్స్, బికాజ్ అవర్ హార్ట్, బికాజ్ ఆఫ్ అవర్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ వల్లనే. సో ఇప్పుడు మనందరినీ కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధపరుస్తున్నాడు, ప్యూరిఫై చేస్తున్నాడు. సో హెజ్కేలు 36:26 నూతన హృదయం మీకు ఇచ్చేదను. అడగమంటున్నాడు దేవుడు, మీకు ఎలాంటి హృదయం కావాలి? ఇప్పుడు కొందరు మనసు నిండా కోపంతో, ద్వేషంతో నిండుకుపోయిందనుకో, తీసేయి ప్రభువా, నాకు ఇలాంటి హృదయం వద్దు, తీసేయండి, నూతన హృదయాన్ని నాకు దయచేయండి. సో నూతన స్వభావం మీకు కలుగజేసేదను. సో అలాగే పాత మైండ్ సెట్తో వద్దు నాయన. 20-30 సంవత్సరాల నుంచి నేను అదే మైండ్ సెట్తో ఉన్నాను.
అలాగే అలాగే నేను మారలేకపోతున్నాను. సో నాకు నూతన హృదయాన్ని దయచేయండి. నా హృదయం అంతా స్వార్థంతో, ద్వేషంతో, పగ, ప్రతీకారంతో నిండిపోయింది. దాన్ని తీసేసి నూతన హృదయాన్ని దయచేయండి. నూతన స్వభావంని, నా క్యారెక్టర్ని మార్చు ప్రభువా. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదారు. చూసారా, ఈజ్ ఎ గుడ్ హార్ట్ సర్జన్. సో మన హార్ట్ని మార్చేసి నూతన హృదయాన్ని ఇస్తా అంటున్నాడు. అందుకే కొంతమంది రౌడీలు కూడా ఈ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత స్వభావం మారిపోతున్నారు. సో చాలామంది మూర్ఖంగా ఆలోచించే వాళ్ళు, చాలామంది కూడా ఏంటిది కోపంగా, ద్వేషంగా ఉన్న వాళ్ళు, అండ్ గొప్ప పెద్ద పెద్ద నేరాలు, ఘోరాలు చేసిన వాళ్ళు కూడా ఈ దేవుణ్ణి నమ్మిన తర్వాత సాఫ్ట్గా మారిపోతున్నారు. సో ఎందుకు? మాంసపు గుండె ఆయన ఇస్తున్నాడు. సో ఇవన్నీ దేవుడు చేస్తేనే జరుగుతుందండి, మన వల్ల కానే కాదు. అందుకే దేవుడు నూతన హృదయం మీకు ఇస్తా అంటున్నాడు. అడగండి, గివ్ ద న్యూ హార్ట్ మై లార్డ్. నాకు ఈ శుద్ధ హృదయాన్ని దయచండి. నాకు మనశ్శాంతి లేదు, దీర్ఘశాంతం లేదు. నా 20-30 సంవత్సరాల నుంచి నా హృదయం అంతా వేదనతో, శోధనతో, దుఃఖముతో నిండిపోయింది. ఆ హృదయాన్ని తీసివేయండి. ఎందుకంటే హృదయం బాధపడ్డాం అనుకో మనం సంతోషంగా ఉండలేము. హృదయం కష్టపడ్డాం అనుకో సంతోషంగా ఉండలేము. హృదయం అంతా దుఃఖంతో, విచారణతో నిండినదనుకో మనం సంతోషంగా ఉండలేము. అదే హృదయం సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉండగలుగుతాము. సో అలాంటి హృదయాన్ని నాకు ఇవ్వండి. నా మైండ్ సెట్ని మార్చండి. రిన్యూ మై మైండ్ సెట్. రీప్లేస్ మై హార్ట్ విత్ యువర్ హార్ట్. అయ్యా, నీ హార్ట్తో నన్ను నేర్చండి. ఈ మాంసపు రాతి గుండెను తీసేసి మాంసపు గుండెను నాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. సో ప్రార్థించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. సో మనకు తెలుసు మన హృదయంలో ఏ విషయంలో మనం వీక్గా ఉన్నామో, ఏ విషయంలో తప్పిపోతున్నామో, ఏ విషయంలో నెగిటివ్గా ఆలోచిస్తున్నామో మన హృదయం తెలుసు. వాటన్నిటిని తీసివేసేసుకోవాలి. ఒకసారి 10 సంవత్సరాల క్రితం ఎవరో మనకు మోసం చేశారు, ఇంకా మన హృదయంలో పెట్టుకొని వాళ్ళను తిడుతున్నాము, శపిస్తున్నాము. అయ్యా తీసే ప్రభువా, నాకు ఫర్గివ్నెస్ హార్ట్ని ఇవ్వండి. అన్ఫర్గివ్నెస్ని తీసేసి ఈ క్షమించే హృదయాన్ని నాకు అమర్చండి. అండ్ జాలి కలిగిన హృదయాన్ని అమర్చండి. అయ్యా, నా మనసులో వాళ్ళ మీద ఇంకా పగబడుతూనే ఉన్నాను 5 years 10 years నుంచి. వాటి నుంచి నన్ను రిలీజ్ చేయండి, డిస్కనెక్ట్ చేయండి. నాకు నూతన హృదయాన్ని మార్చినైనా ఈ రోజు నుంచే నా స్వభావాన్ని మార్చండి. నాకు నూతన హృదయాన్ని దయచేయండి. నా గతాన్ని తుడిచివేయండి. కొంతమంది గతము మనసులో పెట్టుకొని బాధపడుతుంటారు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి జరిగిన చెడు కావచ్చు, కీడు కావచ్చు, వాటన్నిటిని కూడా మనసులో పెట్టుకొని బాధపడుతుంటారు. అవమానం కావచ్చు, నింద కావచ్చు. అయ్యా, నా గతము మర్చిపోలేకపోతున్నాను. నాకు గతాన్ని మర్చిపోయే హృదయాన్ని నాకు దయచేయండి. నా గతాన్ని ఎరేస్ చేయండి. నా గతాన్ని మర్చిపోయే శక్తిని నాకు దయచేయండి అన్నప్పుడు దేవుడు గతాన్ని మరపించేలాగా చేస్తాడు. గతం మర్చిపోవడం కూడా ఒక వరం అండి. ఎందుకంటే గతంలో జీవించడం ఒక శాపము. ఎందుకంటే అది మనం ముందడిని నడవనీయదు. సో చాలామంది గతంలో నిలబడే ఉంటారు, అక్కడే ఉండిపోతారు. సో గతంలో ఎప్పుడు కూడా ఉండిపోవద్దు. సో ఏదో జరిగింది, మంచో చెడో కీడో, లాభమో నష్టమో, మోసమో అన్యాయమో ఏదో జరిగింది, బట్ లీవ్ ఇట్ టు పాస్ట్. సో అది కూడా మనం దేవుడిని అడిగినప్పుడు అవన్నీ తీసేస్తాడు. సో వీటిని అడగాలి ఎక్కువగా. మనం ఎంతసేపు జాబు, ఇల్లు, ప్రెగ్నెన్సీ, మ్యారేజ్, పిల్లలు, ఆరోగ్యము ఇవే అడుగుతాం, కానీ ఇలాంటివి కూడా అడగవచ్చు. సో మనం దేవుడిని రిస్ట్రిక్ట్ చేయొద్దు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఏదైనా ఆయనకు సాధ్యమే. ఇప్పటివరకు మనం ఇవన్నీ అడగలేదు. మన స్వభావం గురించి, మన లక్షణాల గురించి, మన హృదయం గురించి, మన మనస్సు గురించి, మనస్తత్వం గురించి ఇవన్నీ ఇప్పటివరకు అడగలేదు. ఆయనకు సాధ్యము. ఇవి అడిగినా కూడా ఆయన చేస్తాడు. ముఖ్యంగా ఇవి అడిగినప్పుడు నీ హృదయం ఆయనకు నచ్చినప్పుడు అప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు. చెప్తున్నా కదా, ఆయన మనందరినీ ఆశీర్వాదం ముందు ప్యూరిఫై చేస్తాడు, పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. అప్పుడు దాని తర్వాత ఆశీర్వదిస్తాడు. సో యావేలు 2వ అధ్యాయం 13వ వచనము, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును. సో కరుణతో, కృపతో, వాత్సల్యముతో నిండినవాడు. అంటే తోసివేసేవాడు దేవుడు కాదు. మన దేవుడికి ఏంటిదంటే కరుణా వాత్సల్యము. సో కరుణ ఎక్కువగా, అంటే మెర్సీ. నువ్వు అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించనగానే క్షమించేస్తాడు. శాంతమూర్తియు. సో ఆయన దీర్ఘశాంతము, అత్యంత కృపగలవాడైన ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టుకు తిరుగుడి. అంటే నీ హృదయం ఆయన వైపుకు తిరగాలి. ఆయన కీడు చేయాలని ఉన్నా కూడా చేయలేడు ఆయన. ఎందుకంటే ఆయన బిడ్డలని ప్రేమిస్తున్నాడు. మనం ఎన్ని తప్పులు పొరపాట్లు చేసినా ఎందుకు ఇంకా ఇన్స్టెంట్గా పనిష్మెంట్ రావట్లేదు, ఎందుకు ఇన్స్టెంట్గా మనకు అంటే ఆ ఫర్గివ్నెస్ వస్తుందంటే ఆయన గుణం అలాంటిది. కరుణ వాత్సల్యంతో ఉన్న దేవుడు ఆయనే. శాంతిమూర్తి దేవుడు, అత్యంత కృపగలవాడు ఆయనే.
తను కీడు చేయక పశ్చాత్తాపపడును. చూసారా, మనకు కీడు చేయక పశ్చాత్తాపడుతున్నాడు. సో మనందరిని ఏమంటున్నాడు దేవుడు, మీ హృదయాలను చెప్పుకొని ఆయన తట్టుకు తిరుగుడి. సో మన హృదయాలను ఆయన వైపుకు తిప్పమంటున్నాడు. సో అందుకే అది మనం ప్రార్థిస్తేనే అవుతుంది. అయ్యా, పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో మీతో తిరిగే హృదయాన్ని దయచేయండి. సో ఉంది, ఇప్పటివరకు మన లోకం మొత్తాన్ని మన హృదయంలో నింపుకున్నాము. ధనాపేక్షతో నింపుకున్నాము, లేకపోతే డబ్బుతో నింపుకున్నాము, వేరే వేరే ఇతర సౌకర్యాలతో అండ్ ఇతర లగ్జరీస్తో మన హృదయాన్ని నింపుకున్నాము. అయ్యా ప్రభు, నా హృదయంలో మొట్టమొదటి స్థానం నీకే ఇవ్వాలి. నా హృదయం ఇంకా లోకం వైపు తిరిగి ఉందయ్యా. మీ వైపుకు తిప్పే హృదయాన్ని నాకు దయచేయండి, మీ వైపుకు తిరిగే హృదయాన్ని నాకు దయచేయండి అన్నప్పుడు ఇస్తాడు. మీరు అడగచ్చు, బట్ బ్రదర్ మరి ఇవన్నీ ఏంటి? అది ఆయన్నే చూసుకుంటాడు. నీకు డబ్బు కావాలన్నా, జాబ్ కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే నీ హృదయ వాంఛలు ఆయనకు తెలుసు. నీకు హృదయంలో జాబ్ కావాలా, ప్రమోషన్ కావాలా, వీసా కావాలా, లేకపోతే ఇల్లు కావాలా, ఇంకా కారు కొనుక్కుంటున్నావా, లేకపోతే నార్మల్ రిపోర్ట్ కావాలా, ఇవన్నీ ఆయనకు తెలుసు. తెలియనిది అంటూ ఏది లేదు. సో ఆయన ఇవన్నీ ఇచ్చే ముందు మనం ఏం కావాలి? ప్యూరిఫై కావాలి, ప్యూరిఫై చేసుకోవాలి. సో ప్యూరిఫై చేసుకోకపోతే దేవుడు ఆశీర్వదించలేడు. ఆయన ఆశీర్వదించాలని రెడీగా ఉన్నాడు. సో అందుకే మనలో ఎక్కడో లోపం అడ్డొస్తుంది. అడగాలి దేవుణ్ణి, అయ్యా నేను ఎందుకు ఇంకా ఆశీర్వదించబడలేకపోతున్నాను, నేను ఇంకా స్వస్థత ఎందుకు పొందుకోలేకపోతున్నాను, నువ్వెందుకు ఆశీర్వదించట్లేదని దేవుడిని ఎప్పుడు క్వశ్చన్ చేయొద్దు. ఆయన కృప సమానంగా ఉంటుంది అందరి మీద. ఆయన కరుణ వాత్సల్యము గలవాడు, శాంతిమూర్తి, అత్యంత కృప గలవాడు. సో అందరి మీద అత్యంత కృప ఉంది. కానీ ఆయనకు మనకు మధ్య ఏ పాపం అడ్డొస్తుంది, ఏ అడ్డుగోడ అడ్డొస్తుంది, ఏ తెర అడ్డొస్తుందో అది తీసివేయాలి, ఆ అడ్డుగోడను తుడిచివేసేయాలి. అడగాలి దేవుణ్ణి, అయ్యా నీకు నాకు మధ్య ఏ పాపం అడ్డొస్తుందో, ఏ దోషం అడ్డొస్తుందో, ఏ తెర అడ్డొస్తుందో దాన్ని తీసివే ప్రభువా, కూల్చివే ప్రభువా అన్నప్పుడు దేవుడు దాన్ని తీసివేస్తాడు, కూల్చివేస్తాడు. కాబట్టి అయ్యా నా హృదయాన్ని మార్చండి. నీ ముందు నేను నిందారహితుడుగా ఉండాలి, నీ ముందు నేను పరిశుద్ధుడుగా పవిత్రుడుగా ఉండాలి అని ప్రార్థించండి. శుద్ధి చేయమని అడగండి, దేవుడు తప్పకుండా శుద్ధి చేస్తాడు. ముఖ్యంగా ఆయనకి ఇష్టమైన ప్రార్థన ఇది. సో అర్థమవుతుంది కదా. సో జకర్యా 7:10 విధవరాండ్రను, తండ్రి వేరే వారను, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కూడా కీడు చేయదలచకుడి. తలుచుకోకు. నీ హృదయంలో కూడా ఎవరిని, నీ సహోదరి కావచ్చు, నీ సహోదరుని కావచ్చు, నీ తల్లిని కావచ్చు, నీ పిల్లల్ని కావచ్చు, నీ అన్నదమ్ములను కావచ్చు, అక్కజెల్లెల్ని కావచ్చు, ఎవరిని కూడా మీ హృదయమందు సహోదరులలో భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఇంటి ముందట్టు వాళ్ళు, ఇంటి ఎదురుగా వాళ్ళు, లేకపోతే రాజకీయ నాయకుడు, మీ హృదయమందు సహోదరులలో ఎవరిని కూడా కీడు చేయదలచకుడి. తలుచుకోకండి, కీడు కూడా దలుచుకోకంటున్నాడు దేవుడు. వాళ్ళు చెడు జరగాలని కూడా నువ్వు తలుచుకోకు, వాళ్ళకు కీడు జరగాలని కూడా నువ్వు తలుచుకోకు. నువ్వు కీడు కావాలని తలుచుకుంటున్నావా, ఆ కీడు నీకే జరుగుతుంది. వాళ్ళకు చెడు కావాలని తలుచుకుంటున్నావా, ఆ చెడు నీకే జరుగుతుంది. నీకు వాళ్ళకు 10 మంది మంచి కోరుకుంటున్నావా, నీకు మంచి జరుగుతుంది. 10 మంది చెడు కోరుకుంటున్నావా, నీకు చెడు జరుగుతుంది. 10 మందిని అన్యాయం కావాలని కోరుకుంటున్నామా, మనము అన్యాయం అయిపోతాం. సో కీడు కూడా తలుచుకోకండి. ఎవరి గురించి కూడా, దేని గురించి కూడా వస్తుంటాయి, థాట్స్ వస్తుంటాయి. మనందరం కూడా శరీరంలో ఉన్నాము. కీడు తప్పకుండా వస్తుంది, అదే ఫస్ట్ వస్తుంది. చెడు తప్పకుండా వస్తుంది, అదే ఫస్ట్ వస్తుంది. మంచి కంటే ముందు చెడే వస్తుంది, మేలు కంటే ముందు కీడే వస్తుంది. సో వీటన్నిటిని కూడా తలుచుకోకండి. సో రియలైజ్ యువర్ సెల్ఫ్, మీ వే ఆఫ్ థింకింగ్ని మార్చుకోండి. సో తలుచుకోవడం కూడా తప్పే అంటున్నాడు దేవుడు. అందుకే నీ హృదయంలో పాజిటివ్ మైండ్ సెట్, డెవలప్ ద పాజిటివ్ థింకింగ్. వస్తుంటుంది, నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి, కట్ చేయాలి. కట్ చేసి ఇమ్మీడియట్గా పాజిటివ్గా ఆలోచించాలి. నెగిటివ్గా ఆలోచిస్తున్నావు, నెగిటివ్గా ఒకరిని తిట్టుకుంటున్నావు మనసులో, ఆ కట్ చేయాలి. ఆ వే ఆఫ్ టాకింగ్ని, ఆ వే ఆఫ్ థింకింగ్ని ఆపివేసేసి కీడు చేయడం తలుచుకోకుండా మేలు చేయాలని తలచండి. ద్వేషించాలని కాకుండా స్నేహం చేయాలని తలుచుకోండి. సో కోపం కాకుండా ప్రేమించాలని తలుచుకోండి. సో నువ్వు ఏదైతే తలుచుకుంటావో అదే వస్తుంది. సో ఇప్పటి వరకు మనందరికి కూడా ఆశీర్వాదాలకు అడ్డుగా ఉన్న ఈ అడ్డుగోడలు ఇవన్నీ, రోగం ఇవన్నీ, ఇవి ఎవరు గ్రహించలేని రోగాలు. సో మనకు మనమే ఐడెంటిఫై చేసుకోవాలి. వస్తుంది, అయ్యా నాకు తలంపులు వస్తున్నాయి, క్రోధం వస్తుంది, ద్వేషం వస్తుంది, కీడు వస్తుంది, చెడు వస్తుంది నా మనసులో ఆలోచనలు, వాటన్నిటిని బంధించివేయి ప్రభువా. యెహోవా నా కాపరి. ఆయన కాపరి, మన ఆలోచనలకు కూడా కాపరి అండి. మన తలంపులకు, మన ఆలోచనలకు కూడా ఆయన కాపరిగా ఉంటాడు. కాబట్టి కీడు చేయదలచకూడి. ఎవరిని కూడా హృదయంలో చెడుగా అనుకోవద్దు, కీడుగా అనుకోవద్దు, వాళ్ళు నశించిపోవాలనుకోవద్దు, వాళ్ళు నాశనం కావాలనుకోవద్దు, ఎవరి గురించి కూడా అనుకోవద్దు. సో క్లీన్ యువర్ హార్ట్, నీ హార్ట్ని క్లీన్గా ఉంచుకో. సో అందుకే ఒక వాక్యాన్ని తీసుకొని మెడిటేట్ చేస్తుండు.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. చూసారా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అంటే డబ్బులు సంపాదించిన వాళ్ళు, ఆయన ఆస్తులు సంపాదించిన వాళ్ళు, జాబులు సంపాదించిన వాళ్ళు, వీళ్ళు కాదు ధన్యులు అంటున్నాడు. హృదయం శుద్ధి గలవారు ఉంటారో వాళ్ళే ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. చాలామందికి దేవుణ్ణి చూడాలని కోరిక ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా ముందు అడగాల్సింది, నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభువా, హృదయాన్ని శుద్ధి చేయి ప్రభువా. అప్పుడు దేవుని స్వరాన్ని వినగలుగుతాము, దేవుడి యొక్క ముఖాన్ని దర్శించగలుగుతాము. అండ్ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరలోకంలో దేవుడు ఉంటాడు. సో ఆయన ముందు మనము నిత్య నివాసము చేసేది అక్కడే. కాబట్టి ఆ హృదయ శుద్ధి గల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళే పరలోకానికి వెళ్తారు. హృదయం నిండా అపవిత్రత ఉంది, హృదయం నిండా ద్వేషము, పగ ఉంది. వాటన్నిటిని పెట్టుకొని పరలోకానికి ఎంట్రన్స్లో కూడా ఉండలేము. ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు మాత్రమే పరలోక రాజ్యాన్ని నివసిస్తారు, వారు దేవుణ్ణి చూచెదరు. నేను మీతో చెప్పుదనేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. సో పాత నిబంధనలో దేవుడు ఏమన్నాడు? నువ్వు చేస్తే తప్పు అంటున్నాడు, వ్యభిచారం చేస్తే తప్పు అంటున్నాడు. కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభువు నువ్వు చూసినా కూడా తప్పే అంటున్నాడు. సో మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని కానీ పురుషుని కానీ మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. సో పరలోకానికి వ్యభిచారం చేసే వాళ్ళు వెళ్తారా? వెళ్ళరు. నరహత్య చేసే వాళ్ళు వెళ్తారా? వెళ్ళరు. దొంగలు వెళ్తారా? వెళ్ళరు. లోబులు వెళ్తారా? వెళ్ళరు. ఇవన్నీ రాసి పెట్టాడు దేవుడు. పరలోకానికి దొంగలు, వ్యభిచారులు, నరహత్య చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా పరలోకానికి రారు, ఎంట్రన్స్ లేదు వాళ్ళకని చెప్పాడు. సో ఈ లెక్క ప్రకారం చూస్తే మనసులో వ్యభిచరిస్తున్నాడు కదా, సో అతను చేయకుండానే హృదయంలో చేస్తున్నాడు కాబట్టి వ్యభిచారం అయిపోయింది. సో నువ్వు దొంగతనము వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. వానికి 200 రూపాయలు నేను కొట్టేయాలి అన్ని ఆలోచన వచ్చినా కూడా అప్పుడే హృదయంలో నువ్వు కమిటెడ్ ఫర్ ది థెఫ్ట్, నువ్వు అప్పుడే దొంగలాగా మారిపోయావు నీ హృదయంలో. సో దాన్ని బట్టే దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. సో నువ్వు క్రియలో కాదు, నువ్వు చూసినా కూడా అలాంటి మోహపు చూపుతో చూసినా కూడా స్త్రీతో వ్యభిచారం చేసావు, అప్పుడు నువ్వు వ్యభిచారిగా అయిపోతావు. అలాగే నువ్వు దొంగతనం చేయకుండా పర్లేదు, చేయాలనే ఆలోచన వచ్చినా కూడా నువ్వు దొంగవైపోతావు. నరహత్య చేయాల్సిన అవసరం లేదు, ఇతరులు నాశనం కావాలని కోరుకున్నా కూడా నరహత్యతో సమానం. ఇతరులు చనిపోవాలని మనసులో అనుకున్నా కూడా అది నువ్వు నరహత్య చేసిన దాంతో సమానము. సో నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నీ మనసులో ఏదైతే నిశ్చయించుకుంటావో దాన్ని బట్టే దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకే చెప్పాను కదా, ఇప్పుడు నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాలనుకో, ఫస్ట్ నా మనసు ఆలోచన వెళ్తుంది నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాలని. నేను ఒకరికి కాల్ చేయాలనుకో, ఫస్ట్ నా ఆలోచన వెళ్తుంది నేను వీళ్ళకు ఫోన్ చేయాలి. దాని తర్వాత నేను క్రియ మొదలవుతుంటుంది ఫోన్ చేయాలని. లేకపోతే నేను బైక్ వేసుకొని బయటికి వెళ్ళాలను అనే ఆలోచన వచ్చిందనుకో, ఫస్ట్ నా ఆలోచన స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత నేను వెళ్తాను. అంటే ఫస్ట్ నాకంటే ముందు నా ఆలోచన వెళ్ళిపోతుంది. సో అలాగే నీకంటే ముందు నీ ఆలోచన వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో ఆ వ్యభిచారం చేయాలని, నరహత్య చేయాలని, ఆ లిక్కర్కి బానిస కావాలని, ఆ డ్రగ్స్కి బానిస కావాలని ఫస్ట్ నీ హృదయంలో ఆలోచన వచ్చినప్పుడే యూ కమిటెడ్ టు దట్ సిన్. ఆ సిన్కి నువ్వు కమిట్ అయినట్టు. సో ఇప్పుడు అర్థమవుతుందా ఎంత స్ట్రిక్ట్గా దేవుడు మనల్ని మానిటర్ చేస్తున్నాడో? ఇదంతా చాలా ఈజీ. ఒకటి, శుద్ధ హృదయం ఉన్నప్పుడు నీకు మనశ్శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. శుద్ధ హృదయం ఉన్నప్పుడు ఎవరు సంపాదించలేనంత సంతోషాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. ఎందుకంటే డబ్బు ఉన్నంత మాత్రం నీకు మనశ్శాంతి ఉంటుంది అనుకోకండి. సో డబ్బు లేకపోయినా నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండొచ్చు, అది కోట్లు ఖర్చు పెట్టిన దొరకని ఆనందం అది. కాబట్టి మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. సో హృదయంలో ఏంటిది? యూ షుడ్ నాట్ కమిట్ ఫర్ అడల్టరీ, సో ఫోర్నికేషన్. నీ హృదయంని కమిట్ చేయకు అట్లా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నీ హృదయాన్ని కమిట్ కాకు, ఒక దొంగలాగా కమిట్ చేయకు నీ హృదయాన్ని, ఒక వ్యభిచారి దానిగా కమిట్ చేయకంటున్నాడు. నీ హృదయాన్ని ఒక మోసగాడిలాగా కమిట్ చేయకు. నీ హృదయాన్ని ఫస్ట్ నీ హృదయంలో కమిట్ అవుతావు, చూసావా? అప్పుడే దేవుడికి తెలిసిపోతుంది నువ్వు మోసం చేయలేదు. మోసం చేయాలన్న ఆలోచన వచ్చింది అంటే కమిట్ అయిపోయావు నువ్వు. నీ హృదయంతో ఆలోచన ద్వారా కమిట్ అయిపోయావు, ఆ తలంపుల ద్వారా కమిట్ అయిపోయావు, ఆ శక్తి ఆ పవర్ ద్వారా కమిట్ అయిపోయావు. అందుకే మన తలంపులకు కూడా చాలా పవర్ ఉంటుందండి. అందుకే ఇమాజిన్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ థింగ్స్. నేను గొప్పవాడిని అయినట్టు, గొప్పవాదాన్ని అయినట్టు, మంచి పొజిషన్లో ఉన్నట్టు, మంచిగా నేను వెళ్తున్నట్టు, పాజిటివ్గా ఉంటున్నట్టు. సో అలా ఇమాజినేషన్ చేసుకోండి. సో దేవుడు వాటిని కూడా బ్లెస్ చేస్తాడు. మనసులో ఆలోచనల బట్టి, తలంపులను బట్టి కూడా మన బ్రతుకు ఉంటుంది, మన బుద్ధి ఉంటుంది, మన ఆలోచన ఉంటుంది, మన బుద్ధిని తగ్గట్టు మన బ్రతుకు ఉంటుంది. అందుకే
క్లీన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, క్లీన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ థాట్, క్లీన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ మైండ్ సెట్. ఇదన్నీ కూడా మనం తెలియకనే ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేసాం. బట్ ఇప్పుడు మనకు వాక్యం వచ్చింది కాబట్టి మనము తెలిసిన తర్వాత ఇంకా ప్రార్థించుకుంటే చాలా సులువు, ప్రార్థించుకోకపోతే చాలా కష్టము. మనల్ని మనం మార్చుకోలేమండి ప్రార్థించకపోతే. సో ప్రార్థించుకోవాలి. నెగిటివ్ థాట్ 1% కూడా రావద్దు. సో 10 మందిని తిట్టుకుంటున్నా, ఇంకో 1 ఇయర్ కష్టపడి 10 మందిని కాస్త 5గురిని, ఇంకో 1 ఇయర్ కష్టపడి 5గురి నుంచి ఒకరిని, ఇంకో 1 ఇయర్ కష్టపడి ఆ ఒక్కరిని కూడా తిట్టుకోకుండా ఒక 2-3 ఇయర్స్ టైం తీసుకొని అయినా కూడా నాకు ఆశలు రాకుండా, చెడు ఆశలు, దురాశలు, దుర్బుద్ధులు రాకుండా, ఇలాంటి పాపపు తలంపులు, కామపు తలంపులు, చెడు తలంపులు రాకుండా కాపాడుకోవాలి అని ప్రార్థించుకున్నప్పుడు దేవుడు ఇస్తాడు. అందుకే నా మనస్సులో, నా ఆలోచనలో, నా తలంపులో, నా శరీరంలో, నా ఇంట్లో, నా గృహంలో, నా ఫ్యామిలీలో నీకు నచ్చనిది ఏదున్నా తీసే ప్రభువా అని ప్రార్థించుకోమని చాలాసార్లు చెప్పాను. అప్పుడు దేవుడు మనకు నచ్చనిది ఆయన తీసేశాడు. ఇవన్నీ కూడా ఫలించని తీగలు. ఆ ద్వేషము ఫలించని తీగ, ఆ అన్ఫర్గివ్నెస్ అంటే క్షమించరాని గుణము ఫలించని తీగ, ఆ బిటర్నెస్ చేదు ఫలించని తీగ, దుఃఖము, చింత, విచారణ ఇవన్నీ ఫలించని తీగ. ఫలించే తీగలు సంతోషము, ఆనందము, దీర్ఘశాంతము, ప్రేమ, కరుణ, కృప, క్షమించే హృదయం ఇవన్నీ ఫలించే తీగలు. సో ఫలించని తీగలు ఏమేమి ఉన్నాయో మనకు తెలుసు, దేవుడికి తెలుసు. అంతేకాని మన భార్యకో, మన భర్తకో, మన పిల్లలకో ఎవరికీ తెలియదు. కాబట్టి మన నడినెత్తి నుంచి అరకాల వరకు ప్యూరిఫై కావాలి. ఇమ్మము కంటే తెల్లగా ఇస్సోపుతో కడగబడగాలి. అందుకే పై రూపాన్నే మనము కడుక్కుంటున్నాము, లోపల రూపాన్ని కూడా కడుక్కోవాలి. అది దేవుడికి మాత్రమే సాధ్యము. దేవుడి వల్ల, ప్రార్థన వల్ల, వాక్యం వల్ల మాత్రమే సాధ్యము. కాబట్టి నువ్వు మనసుతోటి ఏది కమిట్ కాకు, మనసుతోటి ఏది కూడా నువ్వు ఆలోచనలో కూడా నువ్వు కమిట్ కాకు. ఒక దొంగలాగా కమిట్ కాకు, ఒక వ్యభిచారిలాగా కమిట్ కాకు, ఒక మోసగాడిగా ఇతరులకు కీడు చేసే వాళ్ళలాగా కమిట్ కాకు. వస్తుంటే ఆలోచనలు వస్తుంటే సారీ జీసస్ అనండి, థ్యాంక్ యూ జీసస్ అనండి. లార్డ్ ఇతరులకు కీడు చేయాలనే ఆలోచన వస్తుంది, యేసు నామములో ఆ కీడును బంధించును గాక అని ప్రవచిస్తున్నానని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా వాటిని విడుదల కలిగిస్తాడు. సో రెక్టిఫై యువర్ ఓన్ మిస్టేక్స్. నీ మనసులో ఉన్న ఆ ఓన్ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రెక్టిఫై చేసుకోండి, వాటిని క్యూర్ చేసుకోండి, ఫిల్ చేసుకోండి. సో ఇక్కడ ఏమంటున్నాడు, హృదయ శుద్ధి గల వారు మాత్రమే ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అలాంటి హృదయాన్ని నాకు దయచేయమని అడగండి, దేవుడిస్తాడు. సో మత్తయి సువార్త 6:21 నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండును. సో అవును, కరెక్ట్. ఫస్ట్ మన మనస్సంతా కూడా మనం కొన్న ఫోన్ మీద కావచ్చు, ధనం మీద కావచ్చు, బంగ్లాల మీద, వాటి మీద, వీటి మీద ఉంటుంది, కరెక్టే. కానీ దానికంటే నీ హృదయము దేవుడి మీద ఉండాలి. నీ మనస్సు దేవుడి మీద లగ్నమై ఉండాలి. సో మనము డీవియేట్ కావద్దు, డీమోటివేట్ కావద్దు, డిపార్ట్ కావద్దు దేవుడి నుంచి. మనం దేవుడి నుంచి దాని నుంచి వెళ్ళిపోవద్దు. సో నీ హృదయం నిండా దేవుడిని నింపుకో. నీ హృదయం నిండా డబ్బును కాదు, దేవుడిని నింపుకో. దేవుడి యొక్క తలంపులతో నింపుకో, దేవుడి ఆలోచనలతో నింపుకో, దేవుడి యొక్క ఆ యొక్క వాక్యముతో నింపుకో, ఆయన ప్రార్థనలతో నింపుకో, ఆయన గురించి నింపుకో. సో అప్పుడు దేవుడు నీకు డబ్బు కావాలా, ఐశ్వర్యం కావాలా, ఏది కావాలా అనేది అవి వాటంతట అవే నీ వెంబడి పరిగెత్తుకుంటూ వస్తాయి. సో ఫిల్ యువర్ హార్ట్ విత్ గాడ్ ఓన్లీ, నాట్ వరల్డ్లీ థింగ్స్. సో ఈ ధనం అనేది వరల్డ్లీ థింగ్స్ ఇక్కడ మాత్రమే ఉంటుంది. సో దాంతో నువ్వు నింపుకోకు, నీ హృదయం ఉండును. మత్తయి సువార్త 9:2 ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసుప్రభు వారి దగ్గరికి పక్షవాయువుతో ఉన్న ఒక అతన్ని మంచం పట్టుకొని తీసుకొని వచ్చారట. యేసు వారిని చూచి, విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడేమని పక్షవాయువు గలవానితో చెప్పాను. సో అంటున్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ పక్షవాయువు వచ్చింది కదా, నువ్వు ధైర్యంగా ఉండు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇదిగో శాస్త్రంలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, చూడండి బయటికి కూడా చెప్పలేదు, తమలో తాము అనుకుంటున్నారట ఇతను దేవదూషణ చేస్తున్నాడు. యేసు వారి తలంపులను గ్రహించి, చూడండి దేవుడికి తెలుసు, మన తలంపులు తెలుసు, మనలో మనము ఏమనుకుంటున్నామో దేవుడికి తెలుసు, మనలో మనము ఏం ఆలోచిస్తున్నామో దేవుడికి తెలుసు, మనలో మనము ఏ థాట్ రన్ అవుతుందో దేవుడికి తెలుసు. దేని గురించి ఆలోచిస్తున్నావు, దేని గురించి విచారిస్తున్నావు, దేని గురించి బాధపడుతున్నావు, దేని విషయంలో కృంగిపోతున్నావు, దేని విషయంలో కృషించిపోతున్నావు, ఇవన్నీ కూడా దేవుడికి తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. యేసు వారి తలంపులను గ్రహించి, చూసారా మన తలంపులను గ్రహిస్తున్నాడట యేసు ప్రభువారు, మన ఆలోచనలను గ్రహిస్తున్నారట. ఈజ్ మానిటరింగ్, ఈజ్ ఫాలోయింగ్ అవర్ థాట్స్.
మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు? చూసారా, మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు. సో హృదయంలో ఎందుకు దురాలోచన చేస్తున్నారు? ఇక్కడ నుంచే దురాచనలు పుట్టేదే మన హృదయం నుంచే, డౌట్ పుట్టేదే మన హృదయం నుంచే, భయము పుట్టేదే మన హృదయం నుంచే, అండ్ దేవదూషణ పుట్టేదే మన హృదయం నుంచే, అండ్ అధైర్యము పుట్టేదే మన హృదయం నుంచే, కామము, క్రోధము, ద్వేషము, పగ, ఇవన్నీ పుట్టేదే మన హృదయం నుంచే. సో అదే అంటున్నాడు, హృదయంలో ఎందుకు అలాంటి ఆలోచనలు పుడుతున్నాయి? సో క్లీన్ వాటిని ఆలోచనలు కూడా పుట్టనివ్వకు అంటున్నాడు. అది మన కంట్రోల్లో ఉండాలి. సో అందుకే నీ ఫ్రీడమ్ ఇవ్వకు, నీ ఆలోచనలో కూడా ఫ్రీడమ్ ఇవ్వకు. డోంట్ గివ్ ఫ్రీడమ్ టు యువర్ థాట్స్. ఏది పడితే అది ఆలోచించకు, ఎలా పడితే అలా ఆలోచించకు. ఆలోచన తగ్గట్టే మన బ్రతుకుంటుంది, ఆలోచన తగ్గట్టే మన లైఫ్ స్టైల్ ఉంటుంది. నువ్వు గొప్పగా ఆలోచించుకుంటే గొప్పగా ఉంటుంది జీవితం, ఉన్నతంగా ఆలోచిస్తుంటే ఉన్నతంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఆలోచిస్తే నీ జీవితం కూడా పరిశుద్ధంగా ఉంటుంది. కామంతో నిండుకున్న వాడికి అదే జీవితం అయిపోతుంది, ద్వేషంతో నిండుకున్న వాడికి అదే ద్వేషమే జీవితం అయిపోతుంది. సుఖంగా ఉండలేరు, వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు సుఖంగా ఉండలేరు. అత్యాశతో నిండుకున్న వాడికి అదే ప్రాబ్లం. వాడు అత్యాశతో ఉండి ఉండి సుఖంగా వాడు ఉండలేరు, వాళ్ళ పక్క వాళ్ళను ఉండలేరు. కాబట్టి యేసువారు తలంపులను గ్రహించి మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు? సో దేవుడికి తెలుసు మన ఆలోచనలు, తలంపులు, హృదయంలో పుట్టే రహస్య పాపములు, హృదయంలో పుట్టే రహస్య ఆలోచనలు, ఇవన్నీ కూడా తెలుసు. చూసారా ఎంత ప్యూరిటీగా ఉండాలో. ఈ దేవుడిని నమ్ముకోవాలంటే, ఈ దేవుడి దగ్గరికి రావాలంటే చాలా తెగింపు ఉండాలి, చాలా ధైర్యం ఉండాలి, చాలా ఓర్పు ఉండాలి, చాలా నేర్పు ఉండాలి. ఎందుకంటే దేవుడు గుణం కూడా అంతే. ఇప్పుడు యేసుప్రభు వారు కూడా మనందరి గురించి ఏ ఒక్కరోజు కూడా ఆయన చెడుగా ఆలోచించలేదు. షూర్, ఐఎమ్ సర్టిఫికేట్, ఇది జరిగింది. ఆయన ఏ ఒక్కరి గురించి కూడా చెడుగా ఆలోచించలేదు. ఇప్పుడు నేను ఒక సందర్భంలో చెప్పాను, మన వెనకాల మన గురించి ఒక తల్లి కావచ్చు, ఒకరోజు సందర్భంలో చెడుగా మాట్లాడుండొచ్చు, పిల్లలు మాట్లాడవచ్చు, భార్య మాట్లాడుండొచ్చు, భర్త ఆలోచించుండొచ్చు చెడుగా, లేకపోతే ఒక భర్త భార్య గురించి చెడుగా ఆలోచించుండొచ్చు, చెడుగా మాట్లాడి ఉండొచ్చు, ఒక భర్త భార్య గురించి చెడుగా ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు, ఒక అన్న అక్క చెల్లె గురించి, ఒక అక్క చెల్లె అన్న గురించి వెనకాల చెడుగా మాట్లాడి ఉండొచ్చు, చెడుగా ఆలోచించి ఉండొచ్చు. కానీ యేసు ప్రభువారు నీ గురించైనా నా గురించైనా ఎవరి దగ్గర చెడుగా మాట్లాడాడు, ఎవరి గురించి చెడుగా ఆలోచించాడు. మనందరి గురించి కూడా ఆయన పాజిటివ్గా ఆలోచిస్తాడు. మనం తప్పు పొరపాటు చేసినా ఏం కాదు, నా కుమారుడు తప్పు చేశాడు, నేను నిలబెట్టుకుంటాను అంటాడు. ఏం కాదు, నా కుమార్తె పొరపాటు చేసింది, నేను నిలబెట్టుకుంటాను అంటాడు. కానీ ఒకరి లోపాలను ఒకరికి ఆయన చెప్పడు. మన గురించి 0.1% కూడా యేసుప్రభు వారు చెడుగా ఆలోచించాడు, చెడుగా అనుకోడు కూడా. నువ్వు 100 తప్పులు చేసినా చెడుగా అనుకోడు. దట్ ఈస్ ఓన్లీ ప్యూర్ రిలేషన్షిప్ అంటాను కదా. ట్రూ రిలేషన్షిప్ అంటే అది జీసస్ క్రైస్ట్ వల్లనే సాధ్యం. అంత ప్యూర్ రిలేషన్షిప్, ట్రూ రిలేషన్షిప్ ఆయన వల్లనే సాధ్యం. నిజమైన స్నేహితుడు అంటారు, అందుకే ఆయనను. ఇప్పుడు మన స్నేహితులు అంటారు, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అంటారు, కానీ మన లోపాల గురించి, మన బలహీనతల గురించి, మన గురించి ఎంతమంది తిట్టరు వెనకాల, ఎంతమంది తిట్టుకోరు. మనం చేసే తప్పులు పొరపాట్ల గురించి మన స్నేహితుడే అంటాడు, కానీ మన గురించి చెడుగా మాట్లాడతాడు. మన భార్య అంటుంది, మన గురించి చెడుగా మాట్లాడుతాడు. మన తల్లిదండ్రులు, లేకపోతే పిల్లలు, అన్నదమ్ములు, అక్కజెల్లెలు మన గురించి చెడుగా వెనకాల మాట్లాడి ఉండొచ్చు ఏదో ఒక సందర్భంలో. కానీ యేసు ప్రభువారు మాత్రం తన హృదయంలో కూడా మన గురించి చెడుగా ఆలోచించాడు. ఎందుకంటే ఈ వాక్యము చెప్పింది యేసు ప్రభువారు, ఆయన వాక్య రూపి. ఆయన ఏదైతే వాక్యము చెప్తాడో అదే చేస్తాడు. సో ఆయన హృదయంలో కూడా దురాలోచనలు లేవు. ఆయన చెప్పింది చేస్తాడు, చేసిందే చెప్తాడు యేసు ప్రభువారు. సో మనిషి తప్పిపోవచ్చు, కానీ ఆయన ఎప్పుడు కూడా తప్పిపోడు. అందుకే ఆయన అతి పరిశుద్ధుడు అని పేరు, అతి నీతిమంతుడని పేరు. ఆయన ఎందుకు పరిశుద్ధుడయ్యాడు? తన ఆలోచనలో కూడా పరాయి స్త్రీని మోహించలేదు. ఆయన నోటితో కూడా ఒక అబద్ధం ఆడలేదు. ఆయన తలంపులో కూడా, ఆయన ఆలోచనలో కూడా పరిశుద్ధంగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు. ఆయన అతి పరిశుద్ధుడు. అందుకే ఆయన శరీరము ఆ బలి కావడానికి ఉపయోగపడింది. ఒక అబద్ధం ఆడినా, ఒక మోసం చేసినా కూడా ఆయన శరీరము ఏంటిది, శిలువ మరణానికి ఉపయోగించేది కాదు. సో అందుకే ఆయన అతి పరిశుద్ధుడు, అతి నీతిమంతుడు. ఆయన మనసులో కూడా ఎవరి గురించి, ఆ కాలంలో ఆయనని హింసించే వాళ్ళ గురించి కూడా ఆయన చెడుగా అనుకోలేదు, చెడుగా మాట్లాడుకోలేదు, చెడుగా ఆలోచించలేదు. దురాశలు కూడా ఉండే అంత ఆలోచనలో కూడా ఆయన ప్యూరిటీగా ఉన్నాడు. ఆలోచనలో కూడా ఆయన పవిత్రంగా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు. ఆలోచనలో కూడా నీతిగా ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు. ఆయన ఆలోచనలో కూడా డౌన్ కాలేదు ఆయనే. సో ఎవరి గురించి కూడా నెగిటివ్గా, ఆయనను చాలామంది ఇబ్బంది పెట్టారు, పరిసయ్యులు, సద్దకాయలు, వాళ్ళందరూ వచ్చి ఇబ్బంది పెట్టారు. ఆయన కూడా వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచించలేదు. కాకపోతే గద్దించాడు నోటితోటి.
నీ పాపములు క్షమించబడి ఉన్న చెప్పుట సులభమా, లేచి నడువుట చెప్పుట సులభమా. సో అని చెప్పాడు. సో విల్ కంటిన్యూ టుమారో. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నాజరుడైన యేసయ్య, ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెర్సీ. I thank you so much for your glory. I thank you so much for your grace. I thank you so much for your power. Thank you so much for your word of God, man. మీ వాక్యానుసారంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. వి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, మై లార్డ్. అయ్యా, ఈరోజు వాక్యం ద్వారా మమ్మల్ని ముట్టి దర్శించి మీ వాక్యం ద్వారా మమ్మల్ని స్థిరపరిచినందుకు వందనాలు. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, మై లార్డ్. అయ్యా, మీ వాక్యము మాకు వెలుగై ఉంది, మీ వాక్యము మాకు జీవమై ఉంది, మీ వాక్యమే మాకు ఆధారమై ఉంది నాయన. ఈ వాక్యాన్ని మాకు జీవవాక్యముగా మాకు ఇచ్చినందుకు వందనాలు. అయ్యా, వాక్యం విన్న వాళ్ళ వాక్యంగా కాకుండా ఇవన్నీ మేము కరెక్ట్ చేసుకునే కృపను మా అందరికీ కూడా దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.